శ్రీనివాస్. సో మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు నిన్న ఇవాళ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో చేసిన దీక్ష ఏదైతే ఉందో ఫీజుల బకాయిల విషయంలో, సో దాంట్లో మరి దాన్ని ఎట్లా చూస్తారు? దీంట్లో మైలేజ్ ఏమన్నా మీకు వచ్చింది అనుకుంటున్నారా? ఈ అంశంతో ప్రభుత్వం ఫీజు బకాయిల విషయంలో ప్రకటన ఏమన్నా చేసిందా? సో ఏం చెప్తారు? 100% అండి, 100%. ఎందుకంటే 2 రోజుల దీక్ష మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తీసుకున్నారో, ఎట్టి పరిస్థితులు అంతకుముందే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ప్రభుత్వానికి చాలా సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. ఫీజులు బకాయిలు దగ్గర 12,000 కోట్ల రూపాయలు అయితే బాకీలు ఉన్నాయో, సర్టిఫికేట్లు రాక ఎంతో మంది విద్యార్థులు మరి ఇబ్బంది పడతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా మేము వచ్చే సంవత్సరం నుంచి 2,000 కోట్ల రూపాయలు ఇస్తాం, లేకపోతే 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పటిదాకా ఎవరైతే చదువుకున్నారో, ఇప్పటిదాకా 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళు వచ్చిన తర్వాతనే దగ్గర 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఇస్తేనే రేపొద్దున సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం కాలేజీలు చెప్తా ఉంటే మరి విద్యార్థులు రేపొద్దున సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు రేపు ఉద్యోగానికి పోవాలి, రేపు అప్లై చేసుకోవాలి, లేకపోతే పై చదువులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎట్లా చదువుకోవాలి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతిదీ విద్యా వికాసం పేరుతో ఒక మరి వీళ్ళు ఈ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఛాయ్ దాపించుకుంటూ మాట్లాడారు కదా. ఉద్యోగుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మేము చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? కనీసము ఫీజులు కూడా పే చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే రేపొద్దున ఈయన మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ టీం అంతా కూడా లండన్ పోయి లేకపోతే అమెరికా పోయి హార్వర్డ్ తీసుకొస్తా, లేకపోతే ఇంకో యూనివర్సిటీ తీసుకొస్తా, ఎందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ చదువులే సరిగా నువ్వు చెప్పలేకపోతుంటే, ఇక్కడ చదువులకి మీరు ఫీజులే సరిగా ఇవ్వలేకపోతే నువ్వు హార్వర్డ్ నుంచి తీసుకొచ్చి నువ్వేం చేసగలుగుతావు? ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నారు? ఎవరు చదువుకుంటారు ఆ చదువులన్నీ? ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా గూగుల్ పిచ్చయ్య కానీ, లేకపోతే సుందర్ పిచ్చయ్య కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ సత్య నాదెండ్ల గారు ఇక్కడ చదువుకొని పోలేదా? వాళ్ళందరూ పెద్దోళ్ళు కాలేదా? వాళ్ళందరూ పెద్ద సీఓలు కాలేదా? టాప్ 10 కంపెనీస్ లో 7-8 మంది మనోళ్ళే ఉన్నారు కదా. అవన్నీ ఆలోచించకుండా మేము అక్కడ తీసుకొస్తాం. ఇక్కడ నేనేమంటున్నా, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకే భారతీయ జనతా పార్టీ ఆ స్టాండ్ తీసుకుంది. మేము చూసాం, వెయిట్ చేసాం ఇన్ని రోజుల నుంచి. కనీసం కొంత కూడా ఒక 2,000 కోట్లు ఆ విధంగా రిలీజ్ చేసి విద్యార్థుల్ని కనీసం కొంత ఉపశమనం కల్పిస్తాం అనుకుంటే, కల్పించకపోతేనే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు దీక్ష తీసుకున్నారు 2 రోజులు. మీరు చూస్తే విపరీతమైన స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారంటే 1,000 మంది వచ్చారు అక్కడికి. మీరు చూస్తే మీ లైవ్ లో చూపించినాం మేము. 1,000 మంది మా గోడు వినిపించుకోండి, నాకు ఏ ముఖ్యమంత్రి నువ్వు నాకు అర్థం కావట్లేదు, కనీసం నీకు సోయి కూడా ఉందా? నువ్వు లండన్ పోతావా? నాకు మమ్మల్ని వదిలేసి మరి కనీసం ఫీజు కూడా కట్టకుండా నువ్వు ఎక్కడెక్కడ పోయి ఏ యూనివర్సిటీ తీసుకొస్తున్నావు? ఈ యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నావు, రా వీడికి రా అని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి మేము లైవ్ లో చూపించినాం అక్కడ భారతీయ జనతా పార్టీ. ఇక్కడే కాదు, జిల్లాల నుంచి వచ్చారు, జిల్లాల నుంచి బస్సులు కట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కి దగ్గర 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. మరి అవన్నీ కూడా పేద ప్రజలు ఏ విధంగా చదువుకోవాలి, పేద బతుకులు ఏ విధంగా బతకాలి, పేదోళ్ళు ఏ విధంగా పెద్దోళ్ళు అవ్వాలి, పేదోళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలి, ఇవన్నీ సోయలేదా? మరి ఆ సోయి లేకుండానే ఈరోజు నేను అక్కడ పోతా, ఇక్కడ పోతా. మీరు ఎందుకు నాకు అర్థం కాదు. ఎవరి కోసం పోతున్నారు? మీకోసం పోతున్నారా? విద్యా వికాసం కానీ యువత వికాసం కోసం అని చెప్పి మీరు వచ్చిన వాళ్ళు యువత వికాసాన్ని పట్టించుకోకుండా మీ వికాసాన్ని పట్టించుకుంటూ మీరే పెద్ద వాళ్ళని మీరే అభివృద్ధి చెందాలని ఆలోచనలు పోతారా? ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు. అందుకే అమెరికాకి ఎందుకు పోతున్నారో నాకు తెలిసింది కాబట్టే మీకు ఆయన ఒక్కటి కూడా మెన్షన్ చేయలేదు. ఎక్కడ పోతున్నారు, ఏం సంగతి, ఎట్లా, అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. అవన్నీ కూడా ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చిన పోతా, నేను ఇష్టం వచ్చిన చేస్తా అంటే నేను ముఖ్యమంత్రి చేసింది ఎవరు? తెలంగాణ ప్రజలు చేర్చారు. తెలంగాణ ప్రజలు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు? ఏ విధంగా పోతావు? ఎవరి కోసం పోతావు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమైనా ఒప్పందాలు ఏ విధంగా చేసుకుంటావు? ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చర్చకు వచ్చినాయి. అందుకే ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే ఒకటి ఇట్టి పరిస్థితుల్లో దీని మీద మీరు ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి. లేకపోతే విద్యార్థులందరూ కూడా మేము వదిలిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి తీసుకొస్తాం. డెఫినెట్ గా రోడ్ల మీదకి వస్తారు, పోరాటం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థితిని మార్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి
మా రాష్ట్ర అధ్యక్షులు అందుకే దీక్షను పూనుకున్నారు. అందుకే సరే ఇది అయిపోయింది, మళ్ళీ ఎట్టి పరిస్థితులు దీన్ని ఆపుతామంటే అది ఆపే సమస్య లేదు. దీని తర్వాత అసెంబ్లీ ఇస్తాం, రోడ్ బ్లాక్ చేస్తాం, అన్ని రకాలుగా విద్యార్థులకి అండగా మేము డెఫినెట్ గా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నాం. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిది కూడా ఏం చేసినా కూడా అది వాళ్ళకి అది మరి చేయాలని వాంటెడ్ గా చేస్తారా, ఇంటెన్షన్ చేస్తారా? 22A భూములు కూడా అదే చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి సోయి లేకనా, మరి వాళ్ళకి తెలియకనా, ఎక్సర్సైజ్ చేయకనా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలియకనా, మరి వాళ్ళు ఎంతమంది పనిచేస్తా ఉన్నారు. టోటల్ గుండు గుత్తగా ప్రతి ఒక్క ప్రైవేట్ ల్యాండ్స్ ని, పబ్లిక్ ల్యాండ్స్ ని, అన్ని ల్యాండ్స్ ని ఒక బ్లాక్ చేసి పడేసారు. ప్రైవేట్ అంటే ఎప్పటి నుంచో కొనుక్కున్నాడు కానీ ఎసెంట్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, నాటు కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అమ్మగా ఇప్పుడు ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీనివాస్ గారు పరిస్థితులు ఉన్నారు, ఆ విధంగా చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం. డెఫినెట్ గా వీళ్ళకి కావాలంటే డెఫినెట్ గా పోరాటం చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా మాత్రం మేము వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రామ్మూర్తి గారు నమస్కారం.